హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సాంబారు. నా స్టైల్లో సాంబార్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇంకా సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చేసిన పప్పు గారెలు పెట్టుకొని సాంబార్ తింటే చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నేనైతే ముందుగా కందిపప్పు తీసుకొని పప్పునైతే మంచిగా వాష్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి, టమాటా, పసుపు వేసుకొని కుక్కర్లో వేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తర్వాత పక్కన చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. చింతపండు కూడా మంచిగా వాష్ చేసి తర్వాత చింతపండు నానబెట్టాను. విజిల్ వచ్చిన తర్వాత సొరకాయలో హాఫ్ తీసుకొని సొరకాయని మంచిగా దాన్ని పీల్ అవుట్ చేసేసి సొరకాయ కట్ చేశాను. తర్వాత క్యారెట్ తీసుకొని క్యారెట్ని కూడా దాన్ని కూడా పైన దాన్ని తీసేసి దాన్ని కూడా మంచిగా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే కొత్తిమీర వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, లాస్ట్లో వేసుకున్నాను. అది క్లిప్ తీయలేదు. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్ను కూడా తీయాలి, ఎందుకంటే నా క్యారెట్లు అయితే తీసుకొచ్చి చాలా రోజులు అయింది. ఇక ఉంటే తింటలేనని చెప్పి సాంబార్లో అయినా వేద్దామని సాంబార్లో వేసాను. ఒకటే ఆనియన్ వేసాను, అది పెద్దది ఒకటే ఆనియన్ కానీ చాలా అయింది. ఆనియన్ మంచిగా కట్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసుకోవాలంటే ఇట్లా దాని లేయర్స్గా తీసేసినాను. లేయర్స్ తీసేస్తే మంచిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి మంచిగా తొందరగా ఉడికిపోతాయి ఆనియన్స్ కూడా. తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను. తర్వాత అసలు ఇందులో టమాటో వేసుకోవచ్చు, ఇంకా వెజిటేబుల్స్ కూడా మనం వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, నాకు నచ్చదు. మునక్కాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ చేసే వరకు అయితే పప్పు అయితే ఉడికిపోయింది. పప్పుని మంచిగా రుబ్బుకునే దాంతో మంచిగా పప్పుని రుబ్బి తర్వాత ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ కారపొడి వేసి మంచిగా చింతపులుసు పోసాను. చింతపులుసు పోసి మంచిగా కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా మరిగించుకున్నాను. అయితే మరిగించుకోకముందు ఏం చేశానంటే ఇవన్నీ వెజిటేబుల్స్ని అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేశాను. ఫస్ట్ క్యారెట్ని ఇంకా సొరకాయలని ఒక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసి మంచిగా వీటిని ఫ్రై చేసి తర్వాత సాంబార్లో వేసాను. ఇవి ఫ్రై చేయడం వల్ల ఏమవుతుంది అంటే సాంబార్లో వేసినప్పుడు సాంబార్ మరిగేటప్పుడు త్వరగా ఉడికిపోతాయి. మనం డైరెక్ట్ వేస్తే చింతపులుసు వేసాం కాబట్టి ఎంతకైనా కూడా అంటే చాలా టైం పట్టినా కూడా ఉడకవు, టైం తీసుకుంటుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత సాంబార్లో వేసాను. ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన తీసుకొని మనం పప్పునైతే మరిగించుకోవడానికి వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ మన సొరకాయ అండ్ క్యారెట్ అయితే వేసుకొని మంచిగా మరిగించుకున్నాను. పప్పు మరిగిన తర్వాత మరిగే టైంలో ఇంకా పోపు పెట్టుకుంటామని ఒక 10 మినిట్స్లో పోపు పెట్టుకుంటామన్నట్టు పప్పు మరుగుతున్నప్పుడు సాంబార్ పొడి వేసి తర్వాత దించి తాలింపుకు పెట్టుకోవడానికి అయితే చిన్న గంజలో పెడతాను. నేను ఎప్పుడైనా చిన్న గంజలో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకుని నేను అటు చూసే లోపల నా పోపు అయితే మాడిపోయింది. తర్వాత దాన్ని అయితే సాంబార్లో వేసేసాను. అంతే, రెడీ అయింది. చాలా టేస్టీగా మంచిగా వచ్చింది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. పొద్దున్న చేసిన గారెలు కూడా వేసుకొని తిన్నాను. సాంబార్లో పప్పు గారెలు అయితే చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా తినాలని ఇలా ఇంకా పాపడాలు ఉంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే వేయించలేదు, అంత టైం లేక పప్పు గారెలు చేసినా కదా అని చెప్పి వాటిని చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.